ఈరోజు బుద్ధభవన్ ఎస్సీ కమిటీలో గౌరవనీయులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక ఉద్యమకారులు సింగిరెడ్డి కమిషన్ నాయకత్వంలో మేమందరం ఇక్కడ సమావేశమయ్యి రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు 30 సంవత్సరాలుగా 59 కులాలకు సమన్వయం చేయాలని జరుగుతున్న పోరాటము ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ పోరాటాన్ని ముగింపు దశగా తీసుకుని వచ్చి సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పిచ్చిందో ఆగస్టు 1వ తారీఖు నాడు ఆ తీర్పును గౌరవిస్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మహబూబ్నగర్ జిల్లా వాసిగా మాదిగలకు పక్షపాతిగా ఉంటూ అసెంబ్లీలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన అర్ధగంటలోనే అసెంబ్లీ సాక్షిగా తాను వెలువరించి నేను మాదిగలకు న్యాయం చేస్తానని చెప్పిండు. 1994లో పుట్టిన ఈ ఎస్సీ వర్గీకరణ ఉద్యమము 2001లో పుట్టిన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకొని ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసి 10 సంవత్సరాలు పాలించారు. ఈ మందకృష్ణ మాదిగ స్థాపించిన ఏబిసిడి వర్గీకరణ ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాలుగా సమస్య పరిష్కారం కాలేదు. ఎంతోమంది మాదిగలు నిరుద్యోగులు ఉపాధి లేక ఇల్లు లేక తన ప్రాణాలను సైతం ఉద్యమంలో పనంగా పెట్టిండ్రు. ఈ ముగింపు దశకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మీరు స్వాగతించాలని మేమందరం కూడా స్వాగతిస్తున్నామని, చట్టం జరిగి అమలు జరిగే వరకు నోటిఫికేషన్లు వేయనని చెప్పి నోటిఫికేషన్లు వేయలేదు. ఇప్పుడు మార్చి 10వ తారీఖు నాడు చట్టం చేస్తానని ప్రకటన కూడా చేసింది. కాబట్టి మాదిగ సంఘాలుగా మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి వెంట ఉంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంట ఉంటూ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. మందకృష్ణ మాదిగారులకు దయచేసి మేము ఒకటే విన్నవిస్తున్నాము, ఇక ఉద్యమాలు బంద్ చేయండి. ఈ ఇంతటితోటి ఉద్యమాలు బంద్ చేసి మనము కృతజ్ఞత సభ పెట్టి ముఖ్యమంత్రి గారిని భారీ సన్మానం చేసుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదే ముగింపు ఉద్యమం కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై మాదిగ, జై జై అమరవీరులకు. వర్ధిల్లాలి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి కాంగ్రెస్ ప్రభుత్వం. జై మాదిగ.